అధ్యాయం పేరు పురుషోత్తమ యోగో నామ. ఎన్ని శ్లోకాలు అయ్యాయి? ఏ శ్లోకం చెప్పుకోవాలి? 11వ శ్లోకం. ఓకే, చూడండి ఒకసారి. యతంతో యతంతో యోగినశ్చైనం యోగినశ్చైనం యతంతో యతంతో యోగినశ్చైనం యోగినశ్చైనం యతంతో యోగినశ్చైనం యతంతో యోగినశ్చైనం పశ్యన్ పశ్యంత్యాత్మన్ న్యవ్యవస్థితం న్యవస్థితం పశ్యన్ పశ్యంత్యాత్మన్యవస్థితం వస్థితం. సీ కింద ఒత్తు తావత్తమ్మ. పశ్యన్ పశ్యంత్యాత్మన్యవస్థితం 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 యతంతో యతంతో వ్యకృతాత్మానో ప్రకృతాత్మానో యతంతో యతంతో వ్యకృతాత్మానో ప్రకృతాత్మానో యతంతో వ్యకృతాత్మానో యతంతో ప్రకృతాత్మానో నైనం నైనం పశ్యంత్యచేతసః పశ్యంత్యచేతసః నైనం నైనం పశ్యంత్యచేతసః పశ్యంత్యచేతసః నైనం పశ్యంత్యచేతసః నైనం పశ్యంత్యచేతసః దేవశక్తుడు చూడండి. చెప్పండి ఫస్ట్ చెప్పండి. యతంతో యోగినశ్చైనం యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతో యతంతో ప్రకృతాత్మానో యతంతో ప్రకృతాత్మానో నైనం పశ్యంత్యచేతసః నైనం పశ్యంత్యచేతసః శ్లోకం మొత్తం అందరం కలిపి చూద్దాం ఒకసారి. చెప్పండి. యతంతో